నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండల కేంద్రంలో చిన్న గొట్టిముక్కల బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సువాసిని రెడ్డి, మండల నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాల వేసి చిన్న గొట్టిముక్కల చౌరస్తా నుంచి చెన్నాపూర్, పెద్ద గొట్టుముక్కల, గోమారం గ్రామాల్లో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పేదవాడికి సన్నబియ్యం పథకాన్ని గోమారంలో ప్రారంభించి నాగరాజు యాదవ్ స్వగృహాల్లో సన్నబియ్యం సహపంక్తి భోజనం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, సుదర్శన్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, మాధవరెడ్డి, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్, కామిని శ్రీనివాస్, వారాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పాలించింది, ఇక్కడ టీఆర్ఎస్ పాలించింది. మరి ఏ పేదవాడిని బలోపేతం కాలే. మరి స్వాతంత్రం ఏ విధంగా భారతదేశానికి వచ్చిందో మన తెలంగాణ కూడా మనం తెలంగాణ ప్రసాదించుకున్నాం. మరి ఏ హక్కుల కొరకు, మరి ఏదైతే మనం విస్మరించిందో ఉమ్మడి రాష్ట్రంలో ఆ హక్కుల కొరకు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న 10 సంవత్సరాల్లో మరి తెలంగాణ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ మొదలైంది. మరి ఏ పేదవాడు బలోపేతమైండు. ఈ రోజు ఉచితాలు నెలకు 2000, 3000 వస్తే ఏ పేదవాడు మరి సమాజంలో గౌరవంగా అభివృద్ధిలోకి రాడు. కానీ అదే విధంగా ఏ ఉద్యోగం వస్తేనో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరి రిజర్వేషన్ల ద్వారానో మరి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం మరి ఈరోజు బలోపేతం జరుగుతుంది. మరి వాళ్ళు ఆర్థికంగా నిలబడగలుగుతారు. వాళ్ళు సామాజికంగా హోదా పెరుగుతుంది, రాజకీయంగా ముందరికి వస్తారు. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం. మీలాగా మరి కోరిన కదా ఇత్తులు జరిగినట్టు నెల ఇచ్చే ఉచితాల కొరకు మా పేదవాళ్ళు, మా బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా లేరు. అందుకొరకే రాహుల్ గాంధీ గారి ఆలోచన, మరి ఇక్కడికి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఈ రోజు రిజర్వేషన్ కల్పన జరిగింది. మరి ఈ రోజు ఇళ్లను విస్మరించారు. పేదవాళ్ళకి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇచ్చుకున్నాం. మరి గతంలో దాదాపు భూ సంస్కరణ తీసుకొచ్చినప్పుడు పేదలకు మరి ఎస్సీలకు కూడా భూములు ఇచ్చుకున్నాం. మరి రుణాల ద్వారా బావులు కొట్టించుకున్నారు. ఆ రోజు ప్రభుత్వం నుంచి వచ్చిన లబ్ధిని నేను కళ్ళారా చూసిన, ఇందిరమ్మని యాడ్ చేసుకున్న దినాలను నేను కళ్ళారా చూసిన. మళ్ళీ ఈ రోజు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఎట్లా విస్మరించారో ఈ రోజు మళ్ళీ మన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ తీసుకొచ్చి ఆ రోజు పేదలను బలోపేతం చేసిందో, పేదలకు గౌరవం లభించిందో, మళ్ళీ అదే మరి ఇందిరమ్మ పథకం కింద పేదలకు సహాయం చేసే కార్యక్రమాన్ని మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈరోజు అప్లికేషన్లు తీసుకున్నాం, కార్యాచరణ సిద్ధమైంది. ఈ పేదని బలోపేతం చేసే కార్యక్రమమే. మరి కాంగ్రెస్ పార్టీ ఏ గ్యారంటీ తీసుకొచ్చినా, సోనియమ్మ ఏ గ్యారంటీ ప్రకటించిన ఎన్నికల ముందు ప్రతిదీ మరి పేదవాడిని బలోపేతం చేసే కార్యక్రమమే. కాబట్టి మేము కాంట్రాక్టర్లను పెంపొందించలే. ఈ కుటుంబాన్ని మేము లక్షల కోట్ల రూపాయలను మేము దోటిదారుల కాళేశ్వరం ఇళ్లలో పంపలే. మేము పారదర్శకంగా పాలిస్తున్నాం. ఖాళీ చేసిన ఖజానాలను ఒక ఆర్థిక క్రమశిక్షణతో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తెలుసు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు.